అంటే నా నోటి ద్వారా కన్నా బాధితులు ఇంకా వాళ్ళు ఇది ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా తెలుసుకుంటే మీకు రెగ్యులర్ గా ఎంతమంది కస్టమర్స్ వస్తూ ఉంటారు? బానే వస్తారు. కథ అది చెప్పకూడదు, బానే వస్తారు. ఒక 100 to 200 మెంబర్స్ ఉంటారా? పైనే వస్తారు. పైనే వస్తారు. సో ఇప్పుడు ఒక పెళ్లి భోజనంకి చేసాము, ఒక 100 మెంబర్స్కి 200 మెంబర్స్కి చేసామంటే ఒక 2-3 గ్యాస్ సిలిండర్స్ అవుతూ ఉంటాయి. రెగ్యులర్గా మీరు ప్రతిరోజు ఇంతమందికి వంట చేయాలి అంటే మీకు ఖచ్చితంగా ఒక 2 సిలిండర్స్ అవసరం పడతాయి. సో మీకు గ్యాస్ ఎలా దొరుకుతుంది? దొరకట్లేదు ఇప్పుడు నాకు కూడా. లేదు అసలు. రేపొద్దున ఇంతకు ముందు ఎలా దొరికేదండి? ఇంతకు ముందులా కంపెనీ నుంచి తెచ్చుకునే వాళ్ళము గ్యాస్. దీని దగ్గర నుంచి ఒకటి అని కాదు, అన్ని వాడేవాళ్ళం, అన్ని గ్యాసులు ఏది కానీ. అట్లాగే అంటే అది 4 అలా ఉండేవి. అన్ని సిలిండర్స్ ఇంట్లో పెట్టుకోవడానికి సిలిండర్స్ మా ఇంట్లో ఉండవు. అంటే మా అక్క వాళ్ళది హోటలే, మా అక్క వాళ్ళ మేనల్లుడిది హోటలే. అందరి మీద చేసుకుంటాం అనమాట. ఒకళ్ళకి ఏది కావాలంటే అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి అలా చేసుకుంటాం. మనిషి దగ్గర అయితే 4 బండ్లు ఉంటాయి. అయితే మీకు ఇప్పుడు సిలిండర్ రేపటికి ఉందా? చాలా మందిని అడిగాను, రేపటికి పరిస్థితి ఏమో అర్థం కావట్లేదు అంటారు. మీకుందా? లేదు. బ్లాక్ మార్కెట్ లో కొనడానికి రెడీగా ఉన్నారు? లేదు. అంతగా పెట్టి 8,000 చెప్తున్నారు, లాస్ట్ 7,000 అయితే ఇస్తానంటున్నారు. అదే అంత పెట్టి కొని వ్యాపారం చేసే ఇదైతే. ఇప్పుడు బ్లాక్ మార్కెట్ లో గ్యాస్ సిలిండర్స్ అనేవి నిజంగా కొరతుంటే దొరుకుతాయి అంటారా? అది మాకు అర్థం కావట్లేదు. కొరతుంటే మరి బ్లాక్ లో ఎక్కడి నుంచి దొరుకుతున్నాయో, మరి వాళ్ళు ఎక్కడి నుంచి 8,000-7,000 పెట్టి కొనాలి అన్నా కూడా గ్యాస్ అనేది అక్కడ ఉండాలి కదా. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ రేట్ పెట్టినా ఓకే. ఇది ఒకవేళ నిజంగానే గ్యాస్ కొరతుందంటారా? అక్కడ అక్కడ బూచిని చూపించి ఇక్కడ డ్రామాస్ చేస్తున్నారంటారా? తెలీదు. అంత ఇదైతే నాకు లేదు, తెలీదు. అంటే ఇది కూడా నాకు యుద్ధాలు ఇవన్నీ కూడా నాకు మొన్నటిదాకా తెలీదు. నేను తెచ్చుకున్న బండలే, నేను దింపించుకున్న బండలు నాకు తెలియక నేను వేరే వాళ్ళకి ఇచ్చాను 3 బండలు. నాకు తెలియక, ఇట్లా అని తెలియక, నాకు తెలియక నేను ఇచ్చాను వేరే వాళ్ళకి. అట్లా ఇప్పుడు మా ఆయన అయితే ఏం తెలుసుకోవా అంటే టీవీ చూసే ఖాళీ నాకు ఉండదు. టీవీ చూసి ఫోన్ ఏమో నాకు రాదు, టచ్ ఫోన్ వాడటం రాదు. అట్లా ఇది లేదు. కొంచెం ఇప్పుడే నేర్చుకుంటున్నాను. కానీ ఫోన్ చూడాలన్నా భయం వేస్తుంది. ఎందుకంటే ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో అవి చూస్తే నాకు తట్టుకోలేను. అందుకని అసలు ఫోన్ చూడటం కూడా అసలు ఇది లేదు. ఇక పని చేసుకుంటా, లేకపోతే సీరియల్స్ చూస్తా. లేకపోతే నాకు ఇవన్నీ నాకు తెలియదు అనమాట. ఇది తెలిసేటప్పటికి ఇట్లా ఇదైపోయింది. కానీ అక్కడ యుద్ధాల వల్ల మరి అక్కడ దేశాలే చచ్చిపోతున్నారు పాపం. అట్లా బాంబులు వేస్తే ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నిజంగా ఎందుకు అట్లా? నిజంగా అంటే ఇప్పుడు ఒక కార్గో షిప్ తోని గ్యాస్ వస్తుంది అని చెప్పి అంటున్నారు. ఇది నమ్మచ్చు అంటారా? తెలీదు. వస్తే మీ కష్టాలు ఎంతవరకు తీరుతాయి అంటారు? యావత్తు ప్రపంచం మొత్తం ఉంది కదా. ఇక్కడ మన ఎన్ఆర్బిట్ దగ్గరే, కుమారాంటి దగ్గర ఒకదాని దగ్గరే కాదు కదా సమస్య. యావత్తు ప్రపంచం మొత్తం ఉంది, భారతదేశం మొత్తం ఉంది ఈ సమస్య అనేది, ఈ కొరత అనేది. కానీ ఈ కొరత మరి అందరికీ చేయాలంటే మరి అక్కడ యుద్ధాలు జరగడం వల్ల ఆగిపోయినాయి అంట కదా వచ్చేవి. ఆగిపోవటం వల్ల ఇట్లా ఇదని చెప్పి అంటున్నారు కదా, చాలా మంది మాట్లాడుకుంటున్నారు కదా. అట్లా ఇది తొందరగా ఏదైతే మరి అది వచ్చేది ఆ షిప్ లో అంటే ఎంత వస్తుంది, ఎంతమంది ప్రజలు ఇదవుతున్నారు, ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి, అది ఏంటి అనేది ఇక అదే అర్థం కావట్లేదు ఎవరికి కూడా. మీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకునేది ఏముంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచన చేస్తున్నారు. అంటే కట్టెల పొయ్యి మీద పెట్టి వండే సిచ్యువేషన్ ఉందా మీకు? నాకు ఇప్పుడు కట్టెల పొయ్యి మీద పెట్టి చేయడానికి లేదు. ఉంటే గనక ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా లేదనుకుండా ఫుడ్ అందిస్తాను. నాకు ఉన్న ఈ ఏరియా వరకు అయితే నా దగ్గరకు వచ్చే కస్టమర్కి నేను లేకుండా అందిస్తాను. కట్టెల పొయ్యి మీద ఉండే ఆప్షన్ ఉంటే నాకు. అంటే ఇటు కట్టెల పొయ్యి మీద లేదు, అటు గ్యాస్ దొరకట్లేదు. మరి రేపటి నుండి సిచ్యువేషన్ ఏంటి? అదే అర్థం కావట్లేదు. నిన్న మా ఊరి ప్రెసిడెంట్ గారిని కలిసాను. ఇట్లా కొంచెం చిన్న జాగా ఉంది పైన మాకు, అక్కడ ఆ జాగా ఏమన్నా ఇప్పించగలిగితే కట్టెల పొయ్యి మీద పెట్టుకుని నేను చేస్తాను ఇదని చెప్పి అన్నాను. మన హైడ్రా అయితే కంచేసింది అక్కడ దాకా ఎక్కిది అని చెప్పి. అయితే అది కొంచెం ఇస్తే గనక అది రేపు ఎల్లుండి వెళ్ళి మాకు ఎంఏ నగర్కి, మియాపూర్కి ఆర్కేపూడి గాంధీ గారు ఎమ్మెల్యే గారు, ఆయన వెళ్ళి రేపు సోమవారం వెళ్తాను. అపాయింట్మెంట్ తీసుకోమన్నాను ప్రెసిడెంట్ గారిని. తీసుకుంటా అన్నారు. వెళ్ళి కలిసి ఆయన ఏమన్నా దారి చూపిస్తే కనుక ఖచ్చితంగా అక్కడ
ఇది చేసి అయితే కట్టెల పొయ్యి మీద చేసి అయితే నా వంతు నేను చేయాల్సింది నాకు ఇక్కడ ఉన్న పబ్లిక్ చేయగలుగుతాను. అది కూడా వాళ్ళు అవకాశం ఇస్తే, లేదు ఈ లోపల ఎవరన్నా ఈ వీడియోలు చూసి కూడా నాకు ఇట్లా 3 బండ్లు వచ్చినాయి కాబట్టి ఈ వీడియో చూసి ఇంకెవరైనా నాకు అంటే ఇంతమంది అన్నకి ఇదవుతున్నారు కాబట్టి ఏమన్నా ఇచ్చేటోళ్ళు ఉండి కంపెనీ వాళ్ళు కానీ ఎవరైనా ఇచ్చేస్తే గనక వాళ్ళకి కూడా నేను నా కస్టమర్ అందరి తరపున రుణపడి ఉంటా వాళ్ళకి.